హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు వీడియో వచ్చి ఫిష్ ఫ్రై తయారు చేయడం కోసం 1 kg చేపలు తీసుకుని చూడండి ఒకటే ఒక చేప వచ్చింది 1 kgకి। ఈ చేపని ఇలా రౌండ్గా సన్నగా ముక్కలు కట్ చేయించుకుని శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగాలి। బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి। ఈ చేప ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్, ఇంకా ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా పిండితే బాగుంటుంది। నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి ఈరోజు నిమ్మరసం పిండలేదు నేను, అయినా కూడా బాగానే ఉంటుంది। ఇలాగే ఆయిల్లో ఈ ఉప్పు కారం అంతా కూడా పేస్ట్లా చేసేసుకోవాలి। ఈ పేస్ట్ని చేప ముక్కలకి చక్కగా పట్టించేసి చూడండి ఇలా బాగా పట్టించేయాలి। ఈ పేస్ట్ అంతటిని కూడా చేప ముక్కలన్నిటికి కూడా బాగా పట్టించేయాలి। చూడండి ఇలా బాగా కలపాలన్నమాట। పేస్ట్ అంతటిని బాగా పట్టించేసి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటిని సెపరేట్గా పెట్టేసి ప్లేట్ పైన మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలి। 1/2 అవర్ ఇలా పక్కన పెట్టేసి నాననిస్తే చేప ముక్కలకి చక్కగా ఉప్పు కారం అంతా బాగా పట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట। 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక గుప్పెడి కరివేపాకు, 5-6 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చి వేయాలన్నమాట। ఇవన్నీ వేసి ఇవి ఫ్రై అవ్వక ముందే వెంటనే చేప ముక్కలన్నిటిని కూడా ఇలాగా పేర్చేయాలి। పైన స్టవ్ని సిమ్లో పెట్టి చేయాలన్నమాట। ఇదంతా కొద్దిగా మంట ఎక్కువ పెడితే బాగా మాడిపోద్ది, అందుకోసం చక్కగా చేప ముక్క ఉడుతుంది, ఫ్రై కూడా బాగా అవుతుంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా ఇలా ఫ్రై చేయాలి। కరివేపాకు కూడా క్రిస్పీగా భలే వస్తుంది అనమాట। ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకుని 2 సైడ్లు చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇలాగా 2 సైడ్లు కూడా బాగా ఫ్రై చేసేసి ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ మిగిలిన 3 ముక్కలను కూడా నాకు 1 kgకి 7 ముక్కలు వచ్చాయి, సన్నగా కట్ చేయించాం కాబట్టి 7 ముక్కలు వచ్చాయి। మిగతా 3 ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుని మరీ క్రిస్పీ అయిపోకూడదు, బ్రౌన్ కలర్ రావాలి అంతే, చాలా బాగుంటుంది అనమాట। ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకున్న చేప ముక్కలకి పైన ఉల్లిపాయల్ని రౌండ్గా కట్ చేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట। అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై। రసంలో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది, లేదంటే అలాగే ఉట్టిదే కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది అనమాట। చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫిష్ ఫ్రైని। వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మా గురువార టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అంతే।